హాయ్ ఫ్రెండ్స్, ఎస్వీఎన్పేలో ఫండ్ యాడ్ చేసుకోవడం ఎట్లా చూద్దాం. ఒకసారి ఎస్వీఎన్పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్ యాడ్ ఫండ్స్ అని ఉంది కదా, దానిపైన జీపే అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కంపెనీది ఇట్లా క్యూఆర్ కోడ్ కింద అకౌంట్ నెంబర్, కంపెనీకి సంబంధించిన అకౌంట్ నెంబర్ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా తీసుకొని డైరెక్ట్ మీరు ఫోన్పేలోకి వెళ్ళండి. స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన గ్యాలరీ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. గ్యాలరీ ఓపెన్ అవుతుంది కదా. ఇందాక మనం తీసుకున్న స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎస్వీఎన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది మన కంపెనీ పేరు. దీంట్లో మనం ఎంత అయితే యాడ్ చేద్దాం అనుకున్నామో అమౌంట్ ఎంటర్ చేయండి. నేను 500 ఎంటర్ చేస్తాను. నేను 500 యాడ్ చేసిన తర్వాత మన అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది మన కంపెనీకి వెళ్ళిపోయినాయి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. పేమెంట్ని మనం పేమెంట్ సెండ్ చేసినాం కదా, సక్సెస్ అయింది కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ కింద యూటీఆర్ నెంబర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పక్కన కాపీ బటన్ ఉంది కదా, అక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఎస్వీఎన్పే యాప్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఎంత అయితే అమౌంట్ సెండ్ చేసినామో అమౌంట్ పైన ఎంటర్ చేయండి. ఇక్కడ మన యూటీఆర్ నెంబర్ ఇందా కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత అప్లోడ్ పేమెంట్ స్లిప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా గ్యాలరీ బటన్ వస్తుంది. గ్యాలరీ నుంచి వెళ్ళి ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసుకున్న స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ అని ఉంది కదా, ఆ రిక్వెస్ట్ ఫండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రిక్వెస్ట్ అనేది కంపెనీ వాళ్ళకి వెళ్తుంది. మనకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనకు మన వ్యాలెట్లో క్రియేట్ అవుతాయి అమౌంట్.